నమస్తే. ఒక కీలక అంశం ప్రతి మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్ పేజ్లలో, మీకు సంబంధించిన ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎంత వీలైతే అంతమందికి తెలియజేయండి. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో? హైదరాబాద్ మహానగరము ఎందరికో ఆశల పల్లకి. అందులో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి వచ్చే నిరుద్యోగ యువత సాఫ్ట్వేర్ కంపెనీల పేరు మీద వ్యభిచార ముఠాల మన గాడిలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనం చూసినట్టయితే హైదరాబాద్కు సంబంధించినంత వరకు ప్రపంచ ప్రఖ్యాత పేరున్న హైదరాబాద్ సిటీ ఒక వ్యభిచార అడ్డాగా మారిందా? దాదాపు 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంవత్సరం మొదటి నుండి ఇప్పటి వరకు ఎన్ని మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదైనాయి, ఎన్ని వ్యభిచారానికి సంబంధించిన కేసులు నమోదైనాయి? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం మిస్సింగ్ కంప్లైంట్ల పైన ఏ రకమైన విచారణ జరుపుతుంది? ఇలాంటి మరిన్ని కీలక విషయాల కోసం ఈ సమస్య అనేది మన ఇంట్లో ఒక ఆడపిల్ల మిస్ కాకముందుకే, లేకపోతే ఆ సమస్య మన ఇంటి గడప దాటక ముందుకే ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో ఒకసారి చూద్దాం. మొన్నటికి మొన్న గచ్చిబౌలి పిఎట్స్ లిమిట్స్లో 17 మంది విదేశీ మహిళలని తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్లో పెట్టి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ హైదరాబాద్ కోసం చాలామంది యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఊర్ల నుండి, పల్లెల నుండి, పట్టణాల నుంచి, వేరే సిటీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళని ఈ ముఠాలు టార్గెట్ చేసి వాళ్ళని బలవంతంగా డబ్బులో, అధికారమో ఏదో ఒకటి చూపించి వాళ్ళని వ్యభిచార కూపంలోకి లాగుతున్నాయి. ఇలాంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఒక చిన్న వార్త చూద్దాం. దాదాపు ఇది ఆ వార్త. కొండాపూర్ పరిధిలో 17 మంది విదేశీ యువతుల్ని తీసుకొచ్చి హైదరాబాద్కు సంబంధించిన ఒక ముఠా వ్యభిచారం చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ విషయంపై గ్రౌండ్కి మీదకి పోయి చూస్తే దాదాపు 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో, అది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూరు, రాయదుర్గ, గచ్చిబౌలి, ఈ 5 పిఎస్ల లిమిట్స్లో విపరీతంగా ఈ వ్యభిచార కూపాలకు సంబంధించిన దందా నడుస్తున్నది. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు విపరీతంగా అవుతున్నాయి. అసలు హైదరాబాద్ కమిషనర్ గారు ఈ మానవ అక్రమ రవాణా మీద ఒక స్పెషల్ టీంని పెట్టి వీటిని నిరోధించడానికి పనిచేస్తున్నారంటే పరిస్థితి ఏ లెవెల్లో దిగజారిందో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాన్ని మనం చూసినప్పుడైతే ఈ రోజున ఈ వార్తను చూద్దాము. ఆన్లైన్ ద్వారా అమ్మాయిల్ని బుక్ చేసుకొని హైదరాబాద్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో ఈ దందా నిర్వహిస్తున్నారు. నిర్వహించిన దాని మీద అక్కడ ఉన్న లోకల్ పోలీసులు రైడ్ చేయడము, దాంతో దొరకడము, ఈ ఘటన జరిగింది. అసలు ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్కడ ఈరోజు మనం లోకల్లో ఉన్న కొందరితో మాట్లాడినాం. కొన్ని హౌజెస్ మాత్రమే పట్టుకుంటున్నారు. స్పా సెంటర్ల మాటున ఇంకా ఇవిట్లా అంటే కొందరికి సంబంధించిన వాటి మీదనే దాడులు చేస్తున్నారు, రైడ్స్ చేస్తున్నారు. మిగతా వాటన్నిటికి కూడా పోలీసుల సహకారంతో ఆ దందా నడుస్తుంది అనేది అక్కడ ఉన్న స్థానికులు చెప్పే విషయం. ఇవి జరిగినప్పుడు ఈ ముఠాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అమాయకుల్ని, లేకపోతే జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఆ టార్గెట్ చేసిన దాంట్లోకెళ్ళి వాళ్ళని అక్రమంగా కొన్ని గృహాలలో పెడుతూ ఈ దందా నిర్వహిస్తున్నాయి. ఈ దందా నిర్వహించిందంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివికొద్ది అంటే ఎక్కడ కూడా మెయిన్ ఆర్గనైజర్ల మీద కేసులు పెడతలేరు. ఈ రోజున నేను ఈ 5 పోలీస్ స్టేషన్ తిరిగి అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడి, అక్కడ ఉన్న సమ్ పోలీస్ అఫీషియల్తో మాట్లాడి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మెయిన్ ఆర్గనైజర్ల మీద ఎక్కడ కూడా కేసెస్ అనేది రిజిస్టర్ అవుతలేవు. ఎవరో చిన్న చితిక అక్కడ ఓయో నిర్వహించే వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అపార్ట్మెంట్ నిర్వహించే వాచ్మెన్ల మీద కేసులు పెట్టి కావాలని మెయిన్ అక్యూజులను తప్పిస్తున్నారు. ఈ మెయిన్ అక్యూజులను తప్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ అక్యూజులు మళ్ళీ ఇంకో కొందరు ట్రాప్ చేసి, ఆ కొందరితో ఇంకా కొందరు ట్రాప్ చేసి, ఇవన్నీ కూడా మానవ అక్రమ రవాణాకు హైదరాబాద్ పోలీసు వాళ్ళే వాళ్ళ సహకారంతో అడ్డాగా మారుస్తురా అనే సందేహాలు విపరీతంగా వినబడుతున్నాయి.
ఒక పిఎస్ లిమిట్లో 17-18 మంది విదేశీ యువతుల్ని తీసుకొచ్చి ఒక దందా నిర్వహిస్తున్నారంటే ఈ విషయం అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు తెలియకుండానే జరిగిందా ఇన్ని రోజులు? ఆ ఒక్కొక్క ఆర్గనైజర్ మీద కూడా 4-5 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. వాళ్ళని ఎక్కడ కూడా పట్టుకునే ప్రయత్నం పోలీసు వాళ్ళు సీరియస్గా చేస్తున్నట్టయితే మాకు కనవలేదు. వీళ్ళకి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం చూద్దాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 1293/2024లో నమోదైన ఎఫ్ఐఆర్ ఏం చెప్తుందంటే, దాదాపు విదేశాలకు సంబంధించిన యువతుల్ని 17 మందిని తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ యొక్క సారాంశం. ఇలాంటి ఘటనలకన్నిటికీ కూడా హైదరాబాదే వేదిక అవుతుంది. హైదరాబాద్కి వచ్చే అమాయక పేద అమ్మాయిల్ని ఈ ముఠాలు టార్గెట్ చేస్తూనే ఈ ముఠాల మీద ఉక్కుపాదం మోపాల్సిన హైదరాబాద్ సిటీ పోలీసులు వాళ్లకు ఇండైరెక్ట్గా సహకరిస్తురా, డైరెక్ట్గా సహకరిస్తురా? వీళ్ళ పిఎస్ లిమిట్స్లో అయిన మిస్సింగ్ కేసులపైన ఎందుకు ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా రేపు పొద్దున మన ఇంట్లోనో లేకపోతే ఇంకొక మనకు తెలిసిన వాళ్ళకో జరగక ముందుకే ఈ విషయాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్కు వచ్చే ప్రతి మన ఆడబిడ్డల కదలికలు కానీ మన మగపిల్లల కదలికలు కానీ మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మహానగరం ఒక విషవలయంగా తయారవుతుంది. వ్యభిచారానికి అడ్డాగా మారి మన పిల్లల దాకా ఆ దురదృశ్యం రాకముందుకే మనం ఆపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి ఘటనలన్నిటి కూడా హైదరాబాద్ వేదిక కావడము, దాంట్లో పోలీసులు చోద్యం చూస్తుండడము బాధాకరమైన విషయం. మరిన్ని కీలక విషయాలు ఇలా మాకు గ్రౌండ్లో తెలిసింది ఏంటంటే, కేవలం కొందరు సెలెక్టివ్గా ఉన్న దందాలు చేసే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని, ఈ దందాలన్నిటి కూడా 5 స్టార్ హోటళ్ళు అన్నీ అడ్డాలుగా మారినాయని నన్ను డైరెక్ట్ ఒక పర్సన్ అడగడం జరిగింది. మీరు మమ్మల్ని ఇంత అడుగుతారు కదా, ప్రతి 5 స్టార్ హోటల్లో కూడా దందా జరుగుతుంది, మరి దాన్ని మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉందా అని అడిగిండు. ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తోటే దందాలు నిర్వహిస్తారు. కేవలం సెలెక్టివ్ కొన్ని చిన్న చితక వాటిని మాత్రమే పట్టుకొని ఈ బయట పెడుతున్నారు. ప్రతి హోటల్లో కూడా, ప్రతి 5 స్టార్ హోటల్లో కూడా ఈ దందా పెద్ద మొత్తంలో జరుగుతుంది అని చెప్పి హైదరాబాద్ని వ్యభిచారానికి ఒక రాజధానిగా మార్చిందా? ఇంత దిగజారే పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర పోలీసులు కానీ హైదరాబాద్ సిటీ 3 కమిషనర్లు కానీ ఏం చేస్తున్నారు? ఇలాంటి కూపాలను అడ్డుకోకపోతే చాలా చిన్న వాళ్ళు దాంట్లోకి వచ్చి ఇరుక్కొని ముంబైలో కమాటిపుర, పశ్చిమ బెంగాల్లో ఇంకొక వ్యభిచార గృహాలకు సంబంధించిన ఏరియాలుగా హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, మొయినాబాద్లో అయితే విపరీతంగా దందాలు జరుగుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ అడ్డాలుగా దందాలు జరుగుతున్నాయి. దందాలు జరగడమే కాదు, ఈ వ్యభిచారానికి సంబంధించిన దందాలు గంజాయిలు తీసుకొచ్చి అక్కడ ఫామ్ హౌస్లో పెట్టి విపరీతంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు ఎరవేసి వాళ్ళని పిలిపించి అక్కడ ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి నా దృష్టికి వచ్చిన ఒక ఎఫ్ఐఆర్. ఇలాంటి ఘటనలపైన హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా స్పందించి ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకుండా చూడాలి. మనం చూసినట్టయితే జగిత్యాలలో 10వ తరగతి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లలో దందా చేయించే కాడికి వ్యవహారం దిగజారింది అంటే అటు జగిత్యాల జిల్లా పోలీసు ఏం చేస్తుంది, ఇటు హైదరాబాద్ జిల్లా పోలీసు ఏం చేస్తుంది? అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లలో, బంజారాహిల్స్ అపార్ట్మెంట్లలో, కుకట్పల్లి అపార్ట్మెంట్లలో ఈ జరుగుతున్న దందాకు మెయిన్ ఆర్గనైజర్ ఎవరు? వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉందా లేదా? ఎందుకంటే అక్కడ ట్రాప్ అయ్యేది మీ ఇంటి ఆడపిల్లనో నా ఇంటి ఆడపిల్లనో అయితేనే మనకు ఆ బాధ తెలుస్తుందా? ఖచ్చితంగా కూడా ప్రతి పోలీస్ మిత్రునికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలపైన మీరు ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కమిషన్లకు ఆశపడితే రేపు పొద్దున జరగబోయే ఆ నీచ కార్యక్రమంలో మనకు సంబంధించిన మన ఆడపిల్లలు ఎక్కడన్నా ఇల్లీగల్గా ట్రాప్ అయితే పరిస్థితి ఏంది? ఈ విషయాలన్నింటినీ గమనించండి. ఖచ్చితంగా కూడా మీరందరూ యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. యాక్షన్ తీసుకోకపోతే జగిత్యాలలో జరిగిన ఘటన ప్రతి రాష్ట్రంలో, ప్రతి విలేజ్లో జరిగే అవకాశం ఉంది. పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో మరియు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.